ఏలూరు జిల్లాలోని నూజివీడులో ఈ నెల 22న జరిగే రజక జన మహాసభను విజయవంతం చేయాలని రాష్ట్ర మాజీ శాసన మండలి సభ్యులు దువ్వారపు రామారావు పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూజివీడులో జరిగే మహాసభకు మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రజక సంఘానికి న్యాయం చేశారని హర్షం వ్యక్తం చేశారు. రజక మహాసభలో రజకుల సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలో ఆ విధంగా ప్రభుత్వంతో సంప్రదించి ముందుకు వెళ్తామన్నారు. 2026-27 సంబంధించి బడ్జెట్ చూసినట్టయితే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అనేక రంగాలకు ప్రాధాన్యత ఇచ్చి ఈ రోజున బడ్జెట్ను ఒక చారిత్రాత్మక ఘట్టంగా మార్చిన విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. సుమారుగా 3,32,000 కోట్లతో బడ్జెట్ రూపొందించడం అనేది ఒక ఎత్తు అయితే, అందులో బీసీ సంక్షేమానికి ప్రత్యేకంగా 51,000 కోట్ల రూపాయలు కేటాయించడం కానీ, అనేక ప్రాధాన్యత రంగాలు ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకి కానీ, అమరావతి ప్రాజెక్టుకి కానీ, తరువాత విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు కానీ జరిగిన కేటాయింపులు మనం ఒకసారి చూసినట్టయితే ఈ బడ్జెట్ అనేది ఒక చారిత్రాత్మకమైన విషయంగా మనందరూ కూడా భావించే అవకాశం ఉంది. ఇక రజక సామాజిక వర్గ పరంగా చూసినట్టయితే ఆయన మొదటి నుంచి కూడా రజక సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి గారు చాలా ప్రాముఖ్యతనిస్తున్నారు. అంటే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. రజక సామాజిక వర్గాన్ని చేయాలంటే తెలుగుదేశం పార్టీకి చెల్లుతుంది. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా రజక సామాజిక వర్గానికి వాళ్ళ యొక్క సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ 2026-27 సంబంధించి